నాన్న 6" స్క్రీన్లో బ్యాన్ చేస్తే 70mm స్క్రీన్లోకి వచ్చా. నెక్స్ట్ 100mmలో దింపుతా. ఏంటి రాడ్డా? నేను ఫామ్లో ఉన్నప్పుడు కామ్గా ఉండాలి, లేకపోతే కామా ఉండదు. ఫుల్ స్టాపే. This has been a tremendous effort in exposing the BBC for all the frauds they have done, for all the mental manipulations they have done across the world. It's an outstanding effort. As far as information and inspiration is concerned, you can rate it as high as possible. చరిత్రలో మార్పు రావాలంటే ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. అది మొదలుపెట్టినటువంటి మిత్రుడు వినోద్ మనస్ఫూర్తిగా ఈ సాయం సంధ్యవేళ శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, అనేక రకాలైనటువంటి అవస్థలు తను చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ విషయంలో కానీ, తన వ్యక్తిగత విషయం లోపల కానీ అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా నిలబడాలి. ఈ దేశం కోసం, ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశం మీద జరుగుతున్నటువంటి దాడిని అందరికీ తెలియజేసేలా చెప్పాలనేటువంటి వినోద్ సంకల్పానికి మనందరి చేతులు జోడించి మురళీ మనోహర్ సార్ కోరుకున్నట్టు దీన్ని అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో తీసుకొని వచ్చి ఎక్కడెక్కడైతే మన భావజాలం మీద, మన మీద దాడి జరుగుతుందో ఆయా ప్రదేశాల లోపల మనమందరం సంఘటితంగా నిలబడి, వినోద్ ఒక్కడు కాదు, దీని వెనకాల యావత్ భారత జాతి మొత్తం నిలబడుతుంది అనేటువంటి అర్థం వచ్చేటువంటి రీతి లోపల మనం అందరం నిలబడాలి. ఎన్ని అవస్థలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వినోద్కి ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలన్నీ మన కష్టాలుగా భావించి నువ్వు ఒక్కడివే లేవు వినోద్, నీ వెనకాల సమాజం మొత్తం నిలబడుతున్నటువంటి మెసేజ్ తోటి వినోద్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ఒక డాక్యుమెంటరీ చేయాలంటే 40 లక్షలు ఖర్చు అయితే అన్ని రీజనల్ లాంగ్వేజ్ లోపల దీన్ని కన్వర్ట్ చేయాలంటే పడాల్సిన కష్టం ఎంతనో మీకు అందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం ముందుకొచ్చి చేతనైనంత వినోద్కి చేయూతనిచ్చి ఖచ్చితంగా దీన్ని అన్ని రీజనల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అయ్యే వ్యక్తి లోపల మనం ఇతోధికంగా సహాయం చేయాలని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఆ దిశగా వినోద్ వేసేటువంటి అడుగులో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఖచ్చితంగా నేను వారితో కలిసి నడవడానికి ముందుంటానని మీ అందరి ముందు మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. పండిట్ శర్మ గారిని లండన్లో కలిసిన తర్వాత ఇవాళ హైదరాబాద్లో కలుస్తున్నాం. వారు ఏకధాటిగా బ్రిటిష్లో హిందువుల పైన జరిగే ఇబ్బందులన్నింటినీ ఏకధాటిగా వాళ్ళని ఎదిరిస్తూ హిందూ అమెరికన్ ఫౌండేషన్ కూడా వెళ్ళి అక్కడ కూడా తన ధీమాన్ని చాటిన వారు శ్రీ పండిట్ శర్మ గారు. వారు చేస్తున్న వర్క్ సింగిల్ హ్యాండ్గానే చేస్తున్నారు. మనందరం కూడా భారతదేశంలో మీతోటి ఉన్నాం. వీఆర్ ఆల్ విత్ యూ పండిట్ జీ. వాట్ ఎవర్ యూ డూ, India is all with you. And the people who spoke here, Brother Ramchandra was the advisor for anti-terrorism for Indian government. And this MP whom you are now witnessing is a firebrand by himself. Yeah. We know that. Jai Shri Ram! Jai Shri Ram! But these projects don't just happen like that. There were a group of gentlemen and ladies in Bharat and in the UK who said, we will give you what little funding we have to spare to start this project. And so I'm going to give a shout out to the doctors in the United Kingdom and members of IB who helped us to get the project off the ground. And so they will know who they are. They've asked me not to say their names. They're in very sensitive positions and this sort of work doesn't come without its risk. But thank you very much to that group of doctors. This is just the beginning and we have a long way to go and we need your support for the Spring team. Bharat Mata!